మనిషి జీవితంలో చేసే 7 ఘోరమైన పాపాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి మనిషి కూడా జీవితంలో పాపాలు చేస్తూ ఉంటాడు. కానీ పాపాల్లో కూడా ఘోరమైన పాపాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యమైన ఏంటంటే 7 ఘోరమైన పాపాలు. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే గర్వంతో కూడిన చూపు. చాలామంది ఏం చేస్తారంటే గర్వంగా ఉంటారు. వాళ్ళకి ఏదో వచ్చినంత మాత్రాన ఇతరులను చిన్న చూపు చూడటం, వాళ్ళకన్నా తక్కువ ఉన్న వాళ్ళని తక్కువగా చేసి చూడటం, అలా గర్వంగా చూసి ఎదుటి వాళ్ళని చులకనగా భావిస్తారనమాట. అది కూడా 7 ఘోరమైన పాపాల్లో అదొకటి అనమాట. గర్వంతో కూడిన చూపు అనేది మొదటిది. రెండవది అబద్ధాలు చెప్పే నాలుక. అబద్ధాలు చీటికి మాటికి అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధాలు చిన్నదానికి పెద్దానికి అబద్ధం ఆడుతుంటారు. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలను దాన్ని సరి చేసుకోవడానికి 100 రకాలుగా మనం ఇబ్బంది పడాలన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రాణం మీదకి వచ్చినా సరే మనం అబద్ధం అనేది ఆడకూడదు అనమాట. ప్రతి మనిషి కూడా అబద్ధాలు ఆడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇది రెండవది. మూడవది నీతిమంతులను చంపే చేతులు. చాలామంది ఏం చేస్తారంటే నీతిగా బ్రతికే వాళ్ళని చూసి వారవలేరు. సమాజం ఏంటంటే నీతిగా బ్రతికే వాళ్ళని చూసి వారవలేరు. ఏదో రకంగా వాళ్ళని చంపేద్దాం, శారీరకంగా కానీ లేదా మానసికంగా కానీ ఏదో రకంగా చంపేద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు తప్పితే వాళ్ళకి మనం మేలు చేద్దాం, నీతిగా బతుకుతున్నారు కదా, వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా బతుకుదాం అనే ఆలోచన మాత్రం ఉండదన్నమాట. దుష్ట తలంపులు ఉన్న హృదయం. నాలుగవది ఏంటంటే దుష్ట తలంపులు ఉన్న హృదయం అనమాట. కాబట్టి దుష్ట తలంపులు చాలామందికి ఏం చేస్తారంటే మనసులో ఒకటి బయటకు ఒకటి ఉంటారు. ఎదుటివాడు ఎదుగుతుంటే వారవలేరు. ఎదుటివాడికి మంచి చేద్దామని ఆలోచన ఉంటుంది. ఏదో రకంగా వాడిని మోసం చేయాలి, ఏదో రకంగా వాడిని నాశనం చేయాలని దుష్ట తలంపులు అంటే చెడ్డ తలంపులు మనసులో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని ప్రవర్తిస్తూ బయటకు ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఉంటారనమాట. ఐదవది ఏంటంటే కీడు చేయడానికి తొందరపడే పాదాలు అనమాట. కీడు చేయడానికి తొందరపడే పాదాలు ఐదవది అనమాట. ఇది చాలామంది ఏం చేస్తారంటే బాగా ఉన్నవాడిని చూసి వారవలేక కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం చేతనైతే మంచి చేయాలి తప్పితే కీడు చేయకూడదు. ఏ మనిషికి కూడా తెలిసి మాత్రం హాని చేయకూడదు. ఇది ఘోరమైన పాపాలు, ఇది పెద్ద పాపం అనమాట. కాబట్టి తెలిసి ఏ మనిషికి కూడా మనం హాని చేయటం అనేది మంచి పద్ధతి కాదు. అది మనం మార్చుకోవాలి. కాబట్టి ఈ ఘోరమైన 7 పాపాల్లో కీడు అనేది చాలా ప్రమాదకరమైన పాపం అనమాట. తర్వాత ఆరోది మనం చూసుకుంటే లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా సృష్టిస్తారు కొంతమంది. ఇది 6వ రకమైన ఘోరమైన పాపాల్లో ఇది ఒకటి అనమాట. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా సృష్టించి జనాల మధ్య ఒకళ్ళొకళ్ళు తగాదాలు పెట్టడం, లేకపోతే ఒకళ్ళొకళ్ళు గొడవలు దాన్ని ప్రోత్సహించడం, ఇలా చేసి జనాలను మోసం చేస్తుంటారు కొంతమంది. ఇది కూడా మంచి పద్ధతి కాదనమాట. తర్వాత 7వది ఏంటంటే అన్నదమ్ముల్లో కలహాలు పుట్టిస్తారన్నమాట కొంతమంది. చివరిది ఏంటంటే అన్నదమ్ముల్లో కలహాలు పుట్టిస్తారు. అలా కలహాలు అంటే తగాదలు అనమాట. కాబట్టి ఎవరైనా చెప్పిన మాట వినాలి. ఫస్ట్ ఎవరో చెప్తారు, మధ్యవర్తి చెప్తాడు. చెప్పిన మాట విని వీడు ఎంతవరకు మనకు చెప్పాడు, మన మధ్యన మనకు మేలు కోసం చెప్పాడా, కీడు కోసం చెప్పాడా అని ఆలోచించుకొని మనం ప్రవర్తించాలి. చెప్పిన దాన్ని వినాలి. విన్న తర్వాత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్న తర్వాత మనం ఒక నిర్ణయానికి రావాలి తప్పితే ఎవరో ఏదో ఎదుటివాడు చెప్పారని చెప్పి మనం పోట్లాడుకోకూడదు అనమాట. కాబట్టి అన్నదమ్ములు అనేవాళ్ళు ఎప్పుడు రక్త సంబంధికులు కాబట్టి ఎప్పుడు 10 మందికి ఆదర్శంగా, సమాజంలో ఆదర్శంగా ఉండాలి. కాబట్టి చెప్పుడు మాటలు వినొద్దు. ఇలా కలహాలు సృష్టించే వాళ్ళ మాటలు అసలే వినొద్దు అనమాట. కాబట్టి 7 ఘోరమైన తప్పిదాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి తప్పిదాలు ఎవరు కూడా చేయొద్దు. సమాజానికి మనం అందరం కూడా ఆదర్శంగా ఉందాం. కాబట్టి 7 తప్పిదాలు ఇప్పటి వరకు నేను చెప్పిన 7 తప్పిదాలు ఏదైతే ఉన్నాయో ప్రతి మనిషి కూడా వాటిని ఆచరించకుండా ఉండటం అనేది మంచిది. అలా ఆచరించకుండా ఈ తప్పిదాలు ఎవరైతే చేయకుండా ఉంటారో జీవితంలో తప్పనిసరిగా వాళ్ళు అజేయంగా నిలుస్తారు తప్పితే ఇలాంటి ఘోరమైన పాపాలు చేస్తే మనకి, మన పిల్లలకి, రాబోయే తరాలకు కూడా తగులుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన విషయాలు గ్రహించి తప్పనిసరిగా ఈ తప్పిదాలు చేయకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.